బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కూకట్పల్లిలో మహిళ హత్య కలకలం రేపుతోంది. స్వాన్ లేక్ అపార్ట్మెంట్లో ఉంటున్న రేణు అగర్వాల్ తన ఫ్లాట్లోనే రక్తపు మడుగులో కనిపించింది. ఆమె కాళ్లు కట్టేసి గొంతు కోసి చంపినట్టు తెలుస్తోంది. పని మనుషులే దోపిడీ చేసి హత్య చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం దర్యాప్తు చేస్తున్నారు. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మనం విజువల్స్ చూస్తున్నాం. వాళ్లే అనుమానితులు. ఎవరైతే హత్య గావించబడిందో రేణు అగర్వాల్ని చంపేసినటువంటి వాళ్ళే ఆ అనుమానితులుగానే భావిస్తున్నారు పోలీసులు. వాళ్ళిద్దరి లోపలికి వెళ్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. లిఫ్ట్ దగ్గర నిలుచున్నటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. అలాగే లెఫ్ట్ సైడ్ బాక్స్లో రేణు అగర్వాల్ దారుణ హత్యకు గురైనటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. అక్కడ రౌండ్ సర్కిల్లో మీరు చూడొచ్చు, కాళ్ళు కట్టేసి ఉన్నాయి, రెండు కాళ్ళు కదలకుండా కట్టేసి ఉన్నాయి. తర్వాత బెడ్ పైన మనం చూడొచ్చు, మీరు చూడొచ్చు అక్కడ ఒక ప్రెషర్ కుక్కర్ కూడా కనిపిస్తోంది. అంటే కాళ్ళు చేతులు కట్టేసి ప్రెషర్ కుక్కర్తో తలపై గట్టిగా బాది ఆమెను చంపేశారు. అత్యంత దారుణంగా చంపేశారు. గొంతు కోసి కూడా చంపేశారు. అక్కడ మొత్తం ఆ చుట్టూ పడి ఉన్నటువంటి ఆ మృతదేహం పడి ఉన్న చుట్టూ అంతా బ్లడ్ కూడా మనకు కనిపిస్తోంది. అంటే రక్తపు మడుగులో ఉన్న రేణు అగర్వాల్ ఎవరైతే పడిందో మహిళ, ఆమె డెడ్ బాడీ మనం చూస్తున్నాం. రైట్ సైడ్ బాక్స్లో మనం చూడొచ్చు అనుమానితులు. వాళ్ళిద్దరూ రేణు అగర్వాల్ ఇంట్లో పని మనుషులుగా చేస్తున్నారు. అయితే రేణు అగర్వాల్ని హత్య చేసి వాళ్ళ దగ్గర అంటే డబ్బులు కావచ్చు, లేకపోతే బంగారం కావచ్చు, మరొకటి కావచ్చు, చాలా విలువైనటువంటి వస్తువులన్నింటినీ దొంగిలించి ఆమెను చంపేసినట్టుగా, అడ్డు వస్తే ఆమెను కాళ్ళు చేతులు కట్టేసి కిరాతకంగా చంపేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వాళ్ళ కోసం గాలింపు చేసేటువంటి ప్రయత్నం కూడా సాగుతుంది. అనుమానితులు వాళ్ళిద్దరూ లిఫ్ట్ దగ్గర ఉన్నారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఆ లిఫ్ట్లోకి వెళ్ళేటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మీరు చూస్తున్నారు. కూకట్పల్లి స్వాన్ లేక్ అపార్ట్మెంట్లో నివసిస్తున్న రేణు అగర్వాల్ అత్యంత దారుణంగా చంపివేయబడ్డారు. వాళ్ళిద్దరూ అనుమానితుల ఫోటో మనం చూస్తున్నాం. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మనం చూడొచ్చు, వీడియో చూస్తున్నాం. మనం ఆ ఇద్దరు ఆ లిఫ్ట్ ద్వారా వెళ్ళి చంపేసినట్టుగా మనకు ఆధారాలు తెలుస్తున్నాయి. అంటే పోలీసులు భావిస్తున్నారు. సో వాళ్ళ కోసం సర్చింగ్ కూడా మొదలు పెడుతున్నారు పోలీసులు. విజయ్, మా ప్రతినిధి మరింత సమాచారం సరే. విజయ్, ఇప్పుడు వాళ్ళిద్దరే చంపేశారు అన్నటువంటి నిర్ధారణకు వచ్చేసారా? కేవలం అనుమానితులుగా మాత్రమే ఇంకా పోలీసులు భావిస్తూ ఉన్నారా? ఎస్ రాజేష్, అయితే ఆ ఇద్దరిని కూడా ఇప్పటికే అటు హర్ష కావచ్చు, అలాగే రోషన్ కావచ్చు, ఈ ఇద్దరిని కూడా పోలీసులు అయితే వీళ్ళపైన అనుమానం వ్యక్తం చేస్తూ గాలింపు చర్యను కూడా మొదలుపెట్టారు. అయితే హత్య జరిగిన తర్వాత లిఫ్ట్ దగ్గర ఇద్దరు కూడా కొంత సంభాషించినటువంటి విజువల్స్ అయితే మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా చూస్తూ ఉన్నాము. సో ఈ ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ ద్వారా కూడా పోలీసులు అయితే ఇద్దరే హత్య చేసినట్టుగా కూడా అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరొక పక్క ఇప్పటికే ఇటు డీసీపీ కూడా బాలనగర్ డీసీపీ కూడా ఈ సంఘటన స్థలానికి అయితే చేరుకున్నారు. ప్రస్తుతం మనం స్వాన్ లేక్ అపార్ట్మెంట్స్లో అయితే ఉన్నాము. ఈ యొక్క బిల్డింగ్ ఏదైతే బ్లాక్ కనిపిస్తూ ఉందో, మనకి కనిపిస్తున్నటువంటి 1 టవర్ ఏదైతే ఉందో, టవర్ నెంబర్ 1లోని 13th ఫ్లోర్లో అంటే 13వ అంతస్తులో అయితే ఈ మర్డర్ జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే సో ఇంట్లో ఎవరు లేనటువంటి సమయం చూసి అటు రేణు అగర్వాల్ని అత్యంత దారుణంగా కాళ్ళు చేతులు కట్టేసి అసలు కనీసం ఇంకా కదలడానికి ఛాన్స్ లేకుండా చేసిన తర్వాత ఈ ఇద్దరు దుండగులు రోషన్, హర్ష ఈ యొక్క ఘాతుకానికి పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే కుటుంబ సభ్యులు ఎవరు కూడా అందుబాటులో లేనటువంటి సందర్భం చూసి దీనికి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తూ ఉంది అటు హర్ష, అలాగే ఇంకొక వ్యక్తి కూడా. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ కూడా సంఘటన స్థలానికి అయితే చేరుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకుని ఆయన ఈ దర్యాప్తు ఎలా కొనసాగుతున్నటువంటి దానిపైన కూడా ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరొక పక్క ఈ యొక్క 13th ఫ్లోర్లో ఈ స్వాన్ లేక్ అపార్ట్మెంట్స్లో 13th ఫ్లోర్లో ఈ ఘటన జరగడంతో పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే అపార్ట్మెంట్ వాసులు ఉన్నారో పూర్తిగా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎవరు కూడా అసలు ఇంత దారుణానికి ఎలా ఒడిగడతారన్నటువంటి కోణంలో అయితే పూర్తిగా బెంబేలెత్తిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఎవరిని కూడా పోలీసులు అయితే అటు పైకి కూడా అనుమతించట్లేదు. ఎందుకంటే ఇప్పటికే అటు క్లోజ్ టీం కూడా ఈ సంఘటన స్థలానికి అయితే చేరుకుంది. సో వాళ్ళకి సంబంధించిన వాహనాలు విజయ్, ఇప్పుడు రేణు అగర్వాల్ ఉండే ఫ్లాట్ లో ఎవరెవరు ఉంటారు? ఆమె ఒక్కతే నివాసం ఉంటుందా? అంటే వీళ్ళు ఎప్పటి నుంచి పని చేస్తున్నారు ఆమె దగ్గర? వీళ్ళు ఎక్కడి వాళ్ళు అసలు? అంటే పని కుదురుతున్నప్పుడు వాళ్ళు అసలు ఎవరు ఏంటనే డీటెయిల్స్ తీసుకుని కానీ పనిలో చాలామంది పెట్టుకోరు. అంటే ఆమె ఒక్కరే ఉంటున్నారా? ఆమెతో పాటు ఇంకెవరైనా ఉంటున్నారా? వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటున్నారా? ఏం తెలుస్తుంది ఇన్ఫర్మేషన్?
ఎస్ రాజేష్, అయితే ప్రాథమిక ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే సమాచారం ప్రకారం అయితే రేణు అగర్వాల్తో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఈ పని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందులో హర్ష అనేటువంటి వ్యక్తితో పాటు ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. ఆ ఒక వ్యక్తి ప్రధానంగా హర్ష ఎవరైతే ఉన్నారో 10 సంవత్సరాలుగా కూడా ఇక్కడ రేణు అగర్వాల్ ఇంట్లో పనిచేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరొక వ్యక్తి జార్ఖండ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కేవలం 10 రోజుల కిందనే రోషన్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో 10 రోజుల క్రితమే ఇటు రేణు అగర్వాల్ ఇంట్లో పనికి చేరినట్టుగా తెలుస్తోంది. అయితే పనికి చేరినటువంటి తర్వాత నుంచి కూడా వీళ్ళ ఇద్దరి ప్రవర్తనలో అంటే కొంత అబ్నార్మల్గా బిహేవ్ చేయడం అనేది చూసినట్టుగా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి పూర్తిగా ఇటు పోలీసులు అయితే పూర్తి స్థాయి నివేదికను కూడా తయారు చేసేటువంటి పనిలో అయితే పడ్డారు. అసలు ఎందుకు వీళ్ళు ఈ ఘాతుకానికి పాల్పడాల్సి వచ్చినటువంటి కోణంలో కూడా దర్యాప్తు అయితే కొనసాగుతూ ఉంది. ఇంట్లో చూసుకున్నట్టయితే పెద్ద మొత్తంలో డబ్బు అలాగే ఇతర బంగారు ఆభరణాలు కూడా చోరీకి గురైనట్టుగా కూడా పోలీసులు అయితే ఇప్పటికే దర్యాప్తులు అయితే కనుగొన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇంట్లో ఎవరు లేనటువంటి సందర్భాన్ని చూసి హర్ష అలాగే ఇంకొక వ్యక్తి కూడా ఈ యొక్క ఘాతుకానికి పాల్పడ్డట్టుగైతే పోలీసులు గుర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క కుటుంబ సభ్యులు కూడా పూర్తిగా తీవ్ర ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ ఇద్దరిని ఎట్టి పరిస్థితుల్లో కూడా పట్టుకోవాలంటూ కూడా పోలీసులకైతే వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక పక్క ఇటు హర్ష రోషన్లు వాళ్ళిద్దరూ హత్య చేసిన తర్వాత ఎక్కడికి పారిపోయారు అన్నటువంటి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్స్లో కావచ్చు, పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నింటినీ కూడా పోలీసులు అయితే జల్లడబడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో ఇంకొకటి, గతంలో వీళ్ళు ఏదైనా ఇలాంటి పని చేశారా అన్నటువంటి కోణంలో కూడా ఇప్పటికీ పోలీసులు దర్యాప్తుని ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ రాజేష్. రైట్, థ్యాంక్ యూ విజయ్. కూకట్పల్లిలో దారుణ హత్యకు గురి అయినటువంటి మహిళ రేణు అగర్వాల్ని ఎవరు చంపేశారు అంటే వాళ్ళ ఇంట్లో పనిచేసేటువంటి వాళ్ళే చంపేశారని దాదాపుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సో చంపేసిన అనంతరం వాళ్ళిద్దరు అక్కడ నిలబడి లిఫ్ట్ దగ్గర నిలబడి మాట్లాడుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. సో అది పోలీసులు అయితే వాళ్ళే చంపేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ కోసం సర్చింగ్ కూడా కొనసాగిస్తూ ఉన్నారు.